ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి ఇక లక్ష్మారెడ్డి అన్నకి ఏంటంటే విద్యా వ్యవస్థలు లేవు, విద్యా సంస్థలు లేవు, ఆయన వ్యాపారం ఏందో అయినది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక్కటి మంచి చెప్పాలనుకుంటున్నా, ఎంబీబీఎస్ సీటుని సాధించి డాక్టర్ అవ్వాలనే కోరికున్న వాళ్లకు ఫీజులు కట్టలేని విద్యార్థులందరికీ కూడా ఈయన ఉచితంగా డబ్బులు కట్టి 5 ఏళ్ల కోర్సుని కంప్లీట్ చేయించేందుకు ఈయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవ్వరు పోయి ఆయనని సార్ నేను చదవలేను కట్టుకోలేను ఫీజు అంటే ఈయన డబ్బులు కడుతుండన్న. అది మంచిది, అట్లుండాలి, గిట్లుండాలి. నీ ఎమ్మెల్యే అంటే గిట్లుండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% ఫ్రీగా ఇవ్వాలన్న కంప్లీట్గా. అది పోయింది, అది ఇవ్వట్లే ఎవరు. ఇప్పుడు వీళ్ళకి గింతుండి కూడా వీళ్ళు చేస్తలేరు. 25% ఇవ్వాలన్న వాళ్ళు. చెప్పనా, వీళ్ళకు ఉండి గింతుండి చేస్తలేరు. వీళ్ళేమో డబ్బులు కట్టించుకుంటారు. ఈయన కడుతుండు, ఈయన ఎమ్మెల్యే ఉండి ఈయన ఏం చేస్తే ఈయన డబ్బులు కట్టి ఈయన బ్యానర్ లేపించండి. ఇంకేమని, మీరు డాక్టర్ అవ్వాలనుకున్నా, మీరు ఎంబీబీఎస్ సీటు విషయంలో ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే నేను కడతాం మొత్తం ఫీజు అని చెప్పి ఈయన బ్యానర్ లేపించుకుంటాడు. గట్లుండాలి అని ఎమ్మెల్యే అంటే సిసి. ఇక వీళ్ళు ఈయన చదువుతాడు, ఈయన చదువుతాడు ఇవన్నీ చదువుడేటి ఇవన్నీ మీలోనే చూడు ఎంత ఉన్నదో. అందరికీ ఎటు కాకనే చెప్పాలి, ఇక చదివాకాడు చాలు తీర్రా అని చెప్పాను అనాలి. మనలో చదివేది జనాలు అందరూ మనలో చదివారు.